గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. యాజ్ యూజువల్గా అర్థమెటిక్ సిరీస్లో భాగంగా పర్సంటేజ్ టాపిక్ని కవర్ చేసుకున్నాం. సో ఈరోజు మన టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్. సింపుల్గా మన డే టు డే లైఫ్లో మనం ఏదైనా వస్తువు కొంటుంటాం, అమ్ముతుంటాం, కొంత లాభం వస్తుంది, కొంత నష్టం వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దీని బేస్డ్ మీదే ఉంటాయి. 1 or 2 టైమ్స్ కొత్త టైమ్స్ ఉంటాయి. అవి జస్ట్ మనం నేర్చుకుంటే ఆల్మోస్ట్ ఈ చాప్టర్ థియరీ పరంగా నేర్చుకోవడానికి పెద్దగా అంటే ఏముండదు. ఉదాహరణకు మనం మార్కెట్కి వెళ్ళి ఒక వస్తువును కొనుక్కున్నాం అనుకోండి, ఒక పెన్ను కొనుక్కున్నాం అనుకోండి. ఒక పెన్ను కాస్ట్ 100 రూపీస్ అనుకుందాం. సో దీన్ని కాస్ట్ ప్రైస్ అని మనం సూచిస్తాం. కాస్ట్ ప్రైస్ 100 రూపీస్. ఇదే పెన్నుని 100 రూపీస్ కొని 150 రూపీస్కి అమ్మామనుకుందాం. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. 100 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్, కొన్న వేళ. సెల్లింగ్ ప్రైస్ అంటే అమ్మిన వేళ. ఈ ట్రాన్సాక్షన్లో మనకు వచ్చిన లాభం ఎంత? సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ని తీస్తాం. 150 రూపీస్ నుంచి 100 రూపీస్ తీస్తే 50 రూపీస్ అనేది మనకు ప్రాఫిట్. ఇంగ్లీష్లో ప్రాఫిట్, తెలుగులో లాభం. అలాగే ఇదే పెన్నుని 80 రూపీస్కి అమ్మామనుకోండి, అప్పుడు మనకు ఖచ్చితంగా నష్టం వస్తుంది. నష్టం అంటే లాసు. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 100 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ 80 రూపాయలు. సో 20 రూపీస్ అనేది లాస్ వస్తుంది. మనకు కాస్ట్ ప్రైస్ తెలిసిపోయింది, సెల్లింగ్ ప్రైస్ తెలిసింది, ప్రాఫిట్ తెలుసుకున్నాం, లాస్ తెలుసుకున్నాం. ఇప్పుడు 100 రూపాయల పెన్ను మీద 50 రూపాయలు లాభం వచ్చిందనుకోండి. మనం దాన్ని పర్సంటేజ్లో చెప్పాలంటే, ప్రాఫిట్ పర్సంటేజ్లో చెప్పాలంటే ఎలా చెప్తాం? మనకు 50 రూపీస్ లాభం వచ్చింది. దేనిపైన? 100 రూపీస్ కాస్ట్ ప్రైస్ మీద. అంటే 100 రూపాయలకి పెన్ను పెట్టుకుంటే దాని మీద 50 వచ్చింది. కాబట్టి ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీదే మనం లెక్కిస్తాం. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ మీద లెక్కిస్తాం. అలాగే లాస్ పర్సంటేజ్ కూడా అంతే. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్. లాస్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం లాస్ వస్తుంది. ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ప్రాఫిట్ వస్తుంది. ఇవి కాకుండా మార్క్డ్ ప్రైస్ అని ఇంకోటి ఉంటుంది. మార్క్డ్ ప్రైస్ అంటే ఇప్పుడు మనం పెన్నునే 100 రూపీస్ కొన్నాం, కానీ దాని మీద ఎంఆర్పి 120 రూపీస్ ఉందనుకుందాం. దిస్ ఈజ్ కాల్డ్ ఎంఆర్పి. దీన్ని మనం ఏమంటాం? మార్కప్ ప్రైస్ అంటాం. మార్క్డ్ ప్రైస్ 120 రూపీస్ ఉన్నా దానికి మనకి 100 రూపీస్ కైనా ఇచ్చాడు. సో మార్క్డ్ ప్రైస్ అంటే దాని మీద ఎంతైతే ప్రింట్ చేసి ఉంటాం ఆ వస్తువు పైన, ఆ ప్రింటెడ్ ప్రైస్ని మనం మార్క్డ్ ప్రైస్ అంటాం. ఉదాహరణకి మీరు ఒక షాప్కి వెళ్ళారు. ఒక షాప్కి వెళ్ళి 1 కేజీ పంచదార తీసుకున్నారనుకోండి. కేజీ పంచదార 100 రూపీస్ అనుకుందాం. దాని మార్క్డ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. ఆ ప్యాకెట్ మీద ఉండే లేబుల్ ప్రైస్. సో దీని మీద ఆ షాప్ కీపరు ఒక 20% డిస్కౌంట్ ఇచ్చాడు అనుకుందాం. 20% డిస్కౌంట్ అయినప్పుడు కాస్ట్ ప్రైస్ మనకి ఎంత అవుతుంది? 80 రూపాయలు అవుతుంది. 80 రూపీస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్. ఇదే పంచదారని మనం 30% ప్రాఫిట్కి అమ్మామనుకోండి. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు 30%. 100 రూపాయలు ఉన్న పంచదార మీద 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 100 రూపాయలు ఉన్న మార్క్డ్ ప్రైస్ ఉన్న పంచదార మీద 20% డిస్కౌంట్ ఇస్తే దాని కాస్ట్ ప్రైస్ 80 రూపీస్. దాన్ని మన విలేజ్కి తెచ్చి మనం 30% ప్రాఫిట్కి అమ్మామనుకోండి. సో కాస్ట్ ప్రైస్ మీద 30% అంటే 24 రూపీస్. సో ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ 80 ప్లస్ ప్రాఫిట్ 24. సో 104 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. డిస్కౌంట్. ఇక్కడ ఆల్రెడీ డిస్కౌంట్ డిస్కస్ చేశాం. డిస్కౌంట్ ఎప్పుడు కానీ
మార్కప్ ప్రైస్ మీద ఇస్తారు. మార్కప్ ప్రైస్ 100 రూపాయలు ఉన్నప్పుడు 20% డిస్కౌంట్ ఇస్తే ఆ ప్రైస్ కాస్ట్ వచ్చేమో 80 రూపీస్. 30% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, దాని కాస్ట్ ప్రైస్ 70 రూపీస్. 50% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, దాని కాస్ట్ ప్రైస్ 50 రూపీస్. ఇది డిస్కౌంట్. డిస్కౌంట్లో మళ్ళీ అబ్సల్యూట్ డిస్కౌంట్ ఉంటుంది, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటుంది. అబ్సల్యూట్ డిస్కౌంట్ అంటే ఒక కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకోండి, ఒక 5 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, మార్కప్ ప్రైస్ 200 రూపీస్ అనుకుందాం. ఈ 200 రూపీస్కి అబ్సల్యూట్ డిస్కౌంట్ 10 రూపీస్ అనుకుందాం. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు 200 మైనస్ అబ్సల్యూట్ డిస్కౌంట్ 10 రూపీస్. సో 200 మైనస్ 10 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 190 రూపీస్. ఇది అబ్సల్యూట్ డిస్కౌంట్. అలాగే పర్సంటేజ్ రూపంలో డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఇదే కాస్ట్ ప్రైస్ మీద 10% డిస్కౌంట్ అన్నారనుకోండి, 10% అంటే 20 రూపీస్. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 200 మైనస్ 20 రూపీస్. సో 180 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. అలాగే మార్కప్ ప్రైస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. మార్కప్ ప్రైస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వస్తువుని 40 రూపీస్కి కొన్నాం అనుకోండి, కాస్ట్ ప్రైస్ 40 రూపీస్. మనం దీన్ని కొంత ఎక్కువ అమౌంట్కి అమ్మాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఒక 20 రూపీస్ మార్కప్ చేసామనుకుందాం, 20 రూపీస్ మార్కప్. సో దీన్ని మార్కప్ ప్రైస్ అంటాం. ఇప్పుడు మార్కప్ ప్రైస్ ఎంత అవుతుంది? మార్కెట్ ప్రైస్, ఈ కాస్ట్ ప్రైస్ 40 రూపీస్ ప్లస్ మార్కప్ ప్రైస్ 20 రూపాయలు కలిపితే టోటల్గా ఇప్పుడు 60 రూపీస్ అవుతుంది ఇది. సో ఇక్కడ మార్కప్ ప్రైస్ మనం 20 రూపీస్ పెంచాం. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ 60 రూపాయలు. సింపుల్. ఇందాక పంచదార ప్యాకెట్ మనం 100 రూపాయలు కొన్నాం కదా, 100 రూపాయలు మార్కప్ ప్రైస్ ఉన్నప్పుడు దాన్ని మనం 20% డిస్కౌంట్లో 80 రూపీస్ కొన్నాం. మళ్ళీ దీన్ని మనము, ఇది కాస్ట్ ప్రైస్, ఇప్పుడు దీని సెల్లింగ్ ప్రైస్ కొంచెం ఎక్కువ ప్రాఫిట్కి అమ్మాలనుకున్నాం. సో మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక 20 రూపీస్ మార్కప్ చేసామనుకుందాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ప్లస్ 20 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 80 ప్లస్ 20 ఈక్వల్ టు 100. సో 100 అనేది మన మార్కప్ ప్రైస్. ఇప్పుడు దీని మీద మనము మన పంచదార ప్యాకెట్ మీద దీన్ని 100 రూపీస్ అని మార్కప్ ప్రైస్ పెట్టుకుంటాం. దీని మీద 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 90 రూపీస్ అవుతుంది. సో ఈ విధంగా మార్కప్ ప్రైస్ని సాధారణంగా వ్యాపారస్తులు వాళ్ళ కాస్ట్ ప్రైస్ మీద ఒక 20-30 రూపీస్ మార్కప్ పెంచి మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చి మనకి అమ్ముతుంటారు. సాధారణంగా బట్టల షాపుల్లో మీరు ఎప్పుడైనా వెళ్తే 50% డిస్కౌంట్, 75% డిస్కౌంట్ అని వింటాం. అంటే వాళ్ళ కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ ఉందనుకోండి, ముందే దాన్ని ఒక 300కి పెంచేస్తారు. సో ఇక్కడ 200 అనేది మార్కప్ ప్రైస్ అవుతుంది. ఇది మార్కెట్ ప్రైస్ 300. దీని మీద 50% డిస్కౌంట్ ఇచ్చారనుకోండి, ఫైనల్గా ఇది 150 రూపీస్ అవుతుంది. సో వాళ్ళ కాస్ట్ ప్రైస్ 100, వాళ్ళ సెల్లింగ్ ప్రైస్ 150. సో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి 50% స్టిల్ వస్తుంది. Even though they are offering 50%, 75% discount to the customer, still they are able to get 50%. So this is the actual concept. Successive markups, successive discounts. ఉదాహరణకు మనం ఒక పంచదార ప్యాకెట్ని 100 రూపీస్ కొని దీన్ని సక్సెసివ్గా పెంచాలనుకుందాం. ఫస్ట్ 10% పెంచాం. 10% పెంచినప్పుడు 110 రూపీస్ అవుతుంది. మళ్ళీ మార్కప్ అనదర్ 10% ఇచ్చేసామనుకోండి, ఇంకొక 20 రూపీస్ పెరిగి 120 రూపీస్ అవుతుంది. ఫైనల్గా దీని మార్కప్ ప్రైస్ 121 రూపీస్. సో 2 టైమ్స్ 10% సక్సెసివ్గా పెంచాం. అలాగే ఇప్పుడు మనం ఇదే పంచదార ఒక 200 రూపీస్ ఉందనుకుందాం మన దగ్గర, దీని మార్కప్ ప్రైస్ ఇది. దీన్ని మనం కస్టమర్స్కి డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటాం. ఫస్ట్ లెట్సే ఒక 5% డిస్కౌంట్ ఇచ్చామనుకుందాం. 200లో 5% పోతే ఎంత వస్తుంది? 5% డిస్కౌంట్ ఇస్తే 190 రూపీస్. ఈ 190 రూపీస్ మీద అనదర్ ఇంకొక 10% డిస్కౌంట్ ఇచ్చామనుకోండి, 190లో 19 పోతే 171 రూపీస్. సో ఫైనల్ ప్రైస్ 171 రూపీస్. సో ఈ మార్కెట్ ప్రైస్ మీద సక్సెసివ్గా 5%, 10% 2 డిస్కౌంట్స్ ఇచ్చాం. ఈ సక్సెసివ్ మార్కప్స్ కూడా మనకుండే కాస్ట్ ప్రైస్ మీద 10%, అనదర్ 10%, 2 టైమ్స్ సక్సెసివ్గా మార్కప్ చేసాం. మార్కప్ అనేది ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సక్సెసివ్ డిస్కౌంట్ అనేది
మార్కెట్ ప్రైస్ని తగ్గించి కస్టమర్కి తక్కువ రేట్లో ఇస్తుంది. సో ఇది ఓవరాల్గా కాన్సెప్టు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇందులో మనం వాడే టర్మ్స్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, ప్రాఫిట్ పర్సంటేజ్, లాస్ పర్సంటేజ్, మార్కప్ ప్రైస్, సక్సెసివ్ మార్కప్స్, సక్సెసివ్ డిస్కౌంట్స్. సిమిలర్లీ డిస్కౌంట్లో అబ్సల్యూట్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఇది ఓవరాల్గా. సో లెట్ us see some basic problems. A person sells a sofa at a certain price. If he sold it at 60% of this price, then there will be a loss of 20%. The percentage profit when sofa was sold at the original selling price. A person sells a sofa at a certain price. మనకు ప్రైస్ ఇవ్వలేదు ఎంతకనేది. If he sold at a 60% of this price, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 100 రూపాయలకు అమ్మాడు అనుకుందాం సెల్లింగ్ ప్రైస్. ఇఫ్ ఈ సోల్డ్ అట్ 60% ఆఫ్ దిస్ ప్రైస్, దీనిలో 60%కి అమ్మితే దెన్ దేర్ విల్ బీ అ లాస్ ఆఫ్ 20%. 100 రూపాయల వస్తువుని 60 రూపీస్కి అమ్మితే ఆయనకు 20% లాస్ వస్తుంది. 20% లాస్ వస్తుంది అంటే ఈ 60 అనేది కాస్ట్ ప్రైస్లో 80% అని అర్థం. సో 80% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్. 20% ఎంత అవుతుంది? 15 రూపీస్. 100% ఎంత అవుతుంది? 75 రూపీస్. సో ఇక్కడ ఎక్కడో ఉంటుంది 75 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. The percentage profit when sofa was sold at the original selling price. ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ 100. సో ఇప్పుడు సోఫా అనేది ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ దగ్గర అమ్మితే ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది? ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 75 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25 రూపీస్ వచ్చింది. ఈ 25 రూపీస్ ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో 25 డివైడెడ్ బై 75, 1/3. 1/3 అంటే 33.33% ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. A shopkeeper sells wheat at 20 per kg that he purchased at 18 rupees per kg and gives only 900 grams of wheat instead of 1 kg while selling. The actual percentage profit of the shopkeeper is. ఒక షాప్కీపరు వీట్ని కొన్నాడు. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. 1 కేజీ వీటు కాస్ట్ ప్రైస్ వచ్చేమో 18 రూపాయలు, సెల్లింగ్ ప్రైస్ వచ్చేమో 20 రూపాయలు. అయితే ఆయన సెల్ చేసినప్పుడు 1 కేజీకి బదులుగా ఆయన 900 గ్రామ్స్ ఇస్తున్నాడు. 900 గ్రామ్స్ ఇస్తూ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత సెల్ చేస్తే దాని కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకొని దానికి మాత్రం మనం ప్రాఫిట్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి. సింపుల్గా 1 కేజీ 18 రూపాయలు అయినప్పుడు 900 గ్రాములు ఎంత అవుతుంది? 1 కేజీ 18 రూపాయలు అయినప్పుడు 900 గ్రాములు. సో 18/10 × 9, 1.8 × 9, 16.2 రూపీస్. 900 గ్రాములు 16.2 రూపీస్ అవుతుంది. బట్ ఎవ్రీ 900 గ్రామ్స్ మనం అమ్మినప్పుడు, అంటే 1 కేజీ అమ్మినప్పుడు 900 గ్రామ్స్ ఇస్తాం మనం కస్టమర్కి, బట్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తాం. సో 900 గ్రామ్స్ మనం 16.2 రూపాయలకు కొంటాము. ఇది కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ వచ్చేమో 20 రూపీస్. మనకు ప్రాఫిట్ ఎంత వస్తుంది? 3.8 రూపీస్ వస్తుంది. 3.8 రూపీస్ డివైడెడ్ బై 16.2. ఇది మనకి 3.8 రూపీస్ మనకు ప్రాఫిట్ వస్తుంది అపాన్ 16.2. ఇది ఎంతకు సమానం? దీన్ని మనం పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే 3.8 డివైడెడ్ బై 16.2, పాయింట్ పోతే 38/762 × 100.
19/81 ఇంటూ 100. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 19/80 ఇంటూ 100. 24 25 19 95/4 అంటే విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 23.45%. సో ఇది దీని ఆన్సర్. సో నేను 1 కేజీ తీసుకున్నాను. 1 కేజీ కాకుండా 10 కేజీలను కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకి మనం 10 కేజీలను తీసుకున్నాం అనుకోండి. 10 కేజీల కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 180 రూపీస్ అవుతుంది. 10 కేజీస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 200 రూపీస్ అవుతుంది. 9 కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. 9 కేజీ 10 కేజీ సెల్లింగ్ ప్రైస్. 9 కేజీ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 180 రూపీస్. 9 కేజీ సెల్లింగ్ ప్రైస్ అవసరం లేదు. 9 కేజీ కాస్ట్ ప్రైస్. 10 కేజీ కాస్ట్ ప్రైస్ 180 రూపీస్ అయినప్పుడు 9 కేజీ కాస్ట్ ప్రైస్ 162 రూపీస్ అవుతుంది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ 9 కేజీ మనం అమ్మినప్పుడు 10 కేజీ ఛార్జ్ చేస్తాం. సో 10 కేజీ అంటే 200 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మైనస్ 9 కేజీ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత? 162 డివైడెడ్ బై 162. 200 మైనస్ 162 అంటే 38 రూపీస్ డివైడెడ్ బై 162. 162లో 38 అప్రాక్సిమేట్గా 23.45%. ఇక్కడ మనం 10 కేజెస్ అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ 1 కేజీ అని తీసుకుంటే ఆన్సర్ మొత్తం పాయింట్స్లో వస్తుంటుంది. అదే 10 కేజెస్ అని తీసుకున్నాం అనుకోండి, డెసిమల్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ దేర్ ఈజ్ ఏ లాస్ ఉంటుందా, ప్రాఫిట్ ఉంటుందా, ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని మనకు అడిగారు. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 ఆర్టికల్స్. 15 ఆర్టికల్స్ అండి. దీని యొక్క కాస్ట్ ప్రైస్ 15 రూపీస్ అనుకుందాం. ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 1 రూపీ అనుకుంటే టోటల్ కాస్ట్ 15 రూపీస్ అనుకుందాం. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్. 9 ఆర్టికల్స్ని మనము సెల్ చేసినప్పుడు ఎంతకు సెల్ చేసాం? 15 రూపీస్కి సెల్ చేసాం. ఇప్పుడు ఇదే 9 ఆర్టికల్స్ని 9 రూపాయలకు కొంటాం. ఈ 9 ఆర్టికల్స్ని 15 రూపీస్కి అమ్మాము అంటే 6 రూపీస్ ప్రాఫిట్. 6/9 అంటే 2/3 అంటే 66.6% ప్రాఫిట్ వచ్చింది. గెయిన్ ఆఫ్ 66.6% నియర్లీ. చాలా ఈజీ ప్రాబ్లం, జస్ట్ మనం అర్థం చేసుకోవడమే. దీన్ని 9SP ఈజ్ ఈక్వల్ టు 15 CP. 9 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు 15 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్. సో SP/CP 15/9. 9లో 15 ఎంత? 66.6%. 66.6% ఎక్కువ ఉంది కాబట్టి ఆన్సర్ ఇది. ద రేషియో ఆఫ్ మార్క్డ్ ప్రైస్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5:3. మార్క్డ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 3 అనుకుంటే మార్క్డ్ ప్రైస్ 5 అంటే 66 ఎక్కువ ఉంది. 66.6% ఎక్కువ ఉంది. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ దట్ ఆర్టికల్ ఈజ్ 3645 సెల్లింగ్ ప్రైస్ అండ్ ద షాప్ కీపర్ గేవ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% and 10%. ఆయన 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఒకటి 25%, ఇంకో 10% ఆన్ ద మార్క్డ్ ప్రైస్. సో ఇప్పుడు నేను మార్క్డ్ ప్రైస్ 500 అనుకుంటాను, కాస్ట్ ప్రైస్ 300. సో సేమ్ రేషియోలో ఉంది. దీని మీద 25%, 10% డిస్కౌంట్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ 25% డిస్కౌంట్. 25% డిస్కౌంట్ అన్నప్పుడు ఇది ఎంత అవుతుంది? 500లో 125 తీసిస్తే 375. అగైన్ 10% డిస్కౌంట్ ఇచ్చాడు అంటే -37.5 తీసేయాలి. అంటే -37.5 తీసేస్తే 337.5. దెన్ వాట్ ఈజ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ డ్యూరింగ్ దిస్ ట్రాన్సాక్షన్? ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో వీటి మధ్య డిఫరెన్స్ 37.5/300 రూపీస్. దీని పర్సంటేజ్లోకి మార్చుకుంటే 12.5% ప్రాఫిట్ వచ్చింది. 12.5% ప్రాఫిట్.
సో ఇంకోలా అయినా అనుకోవచ్చు. ఉదాహరణకి మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ 5:3. సో మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? 60 రూపీస్ అవుతుంది. సో దీని మీద 2 డిస్కౌంట్స్, 25%, 10% సక్సెసివ్ డిస్కౌంట్స్. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే 25 + 10 - 2.5/100 35, 32.5% డిస్కౌంట్. దీని మీద 32.5% డిస్కౌంట్ వస్తుంది. 32.5 అంటే 67.5 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. సో 7.5 డివైడెడ్ బై 60 ఇంటూ 100, 12.5%. సేమ్ ఆన్సర్. సో ఎలా అయినా చేసుకోవచ్చు ఇది. సో మన కన్వీనియంట్ బట్టి 500 తీసుకుంటామా, లేకపోతే 100 తీసుకుంటామా, లేకపోతే 5 రూపీస్ తీసుకుంటామా, ఎలా అయినా చేసుకోవచ్చు. మనకి ఏ ఫిగర్తో ఈ కంఫర్ట్గా ఉంటే ఆ ఫిగర్ని మనం తీసుకుంటాం. ఇది కూడా ప్రీవియస్ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం. ఇన్ సెల్లింగ్ 33 meters cloth, Rani's profit is equals to the selling price of 11 meters cloth. Then what is his gain percentage? 30 meter క్లాత్, 1 మీటర్ క్లాత్ 1 రూపీ అనుకుందాం. సో 33 మీటర్లు 33 రూపాయలకి అమ్మాం. సో దాని ప్రాఫిట్ ఎంత వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 meters, 11 meters సెల్లింగ్ ప్రైస్ 1 రూపీ కాబట్టి 1 రూపీ. సో ప్రాఫిట్ అనేది 11 రూపీస్. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ నుంచి ప్రాఫిట్ తీస్తే కాస్ట్ ప్రైస్ వచ్చేస్తుంది. సో సిపి. ఇప్పుడు మన గెయిన్ పర్సంటేజ్ అడిగాడు. గెయిన్ పర్సంటేజ్ అంటే ఎంత? ప్రాఫిట్ ఎంత వచ్చింది? 11 డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ 22. సో 50% అనేది గెయిన్ వచ్చింది.